రోజా గారి పాత వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. మళ్ళీ పాత వీడియో. అప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు ఆహ్, గాడిదలాగా ఇంత వయసొచ్చిందని జెప్పేసి ఒక మాట అన్నది. అది ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. అది మా వీడియో మళ్ళీ. పాత వీడియోలే అది. తప్పులు వదలరు. హ్మ్. తప్పు తప్పే. తప్పును వదలరు. అది ఒక్కరోజు కాకపోతే ఒక రోజైనా బయటకొస్తది. వచ్చుంటది మరి బయటకి. అప్పుడు అనడం ఎందుకు? అనకూడదు గదా! అటు ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం మనుషుల్ని మర్చిపోయి మాట్లాడడమా? కరెక్ట్ కాదు. ఇదెక్కడ పద్ధతిలో ఏటో నాకు తెలీదు మరి. ఇప్పుడైనా మారాలి ఆ పద్ధతి ఇంకా. గెలిచేస్తే విర్రవీగిపోయి నోటుకు అది ఉండకూడదు. ఏం గెలిస్తే ఏం గెలిపోయాను శాశ్వతమా అన్న? భారతదేశం పుట్టినప్పటి నుంచి ఎంతమంది గెలిచారు, ఎంతమంది పోయారు వెనక్కి? ఇయన్నీ శాశ్వతాలు ఏవి కాదు. అది అందరికీ తెలిసినయే. ఉన్న రోజులు కాపాడుకొని ఎళ్ళాలి ముందుకి. అది కొంచెం అది తెలుసుకుంటే చాలన్న అంతే. అది కాదు, అధికారం ఉందని జెప్పేసి అసలు మరిచిపోయి, మనుషుల్ని మరిచిపోయి. ఆ మాటలు అనలేను గాని నోటంట నేను అలాంటి మాటలు అన్నారు. అనడానికి నాకు రావట్లేదయి. రాబుద్ది అసలు నోటంట పలకట్లేదు. ఇప్పుడు పాత వీడియోలన్నీ బయటికి తీస్తారు అన్నీ తీస్తారు. మళ్ళీ అవి షేర్లు చేస్తా ఉన్నారు. తీస్తారు. పాత వీడియోలన్నీ. అయన్నీ తీస్తారు బయటికి. హ్మ్. ఏ నాటకాలు మానాడది ఎక్కడ జరగాల్సింది అప్పుడే ఈ ఈ రోజు చేసిన పాపం రేపు 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 క్లియర్ అయిపోవాలి ఇంకా. అది 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 తెలియట్లేదు వాళ్ళకి. తిరిగి అది రివర్స్‌లో వాళ్ళకే కొడతదని తెలియక పాపం చేశారు. కనుమరుగయ్యారు. రోజా గారి పైన అభిప్రాయం ఏంటి? ఆ మాటలు ఆ మాట తీరు. ఆవిడనే కాదన్న. పైగా పేర్లు ఎందుకులే గాని అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఒకలా ఇద్దరన్న. ఏమో చాలా మంది ఉన్నారుగా. అదే ఇక మాట్లాడడం అవన్నీ రకరకాలుగా మనం వాటి గురించి కూడా మాట్లాడడం కూడా వేస్ట్ ఇంకా. అదే. ఇక అయిపోయింది ఇంకా. ఓకే. ఒక చరిత్ర ముగిసిపోయింది. అంతే. ఓకే. నమో శ్రీ భవనాయ నమః. నమస్తే. ఓకే. నిజంగా ట్రెండ్ సెట్టర్ అనేసి మేము ఆయన్ని అనుకుంటాం. అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ అనే మనిషి ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన. అక్కడ 4 రోజులు అటు ఇటు అవుద్దేమో ఆయనే చెప్పాడు. కానీ చేయడం మాత్రం కన్ఫర్మ్. ఆయన సినిమాలో డైలాగులు కూడా సినిమా డైలాగులు కాదన్న. చాలా మంది ఆయన్ని హేళన చేశారన్న. ఏ విషయంలో? ప్రసంగాల్లో కానీ ఇంకెక్కడే కానీ ఆయన మాట్లాడుతుంటే ఇది సినిమా కాదు నాయన సినిమా డైలాగులు కొట్టకనేసి. ఎవడు చెప్పాడు సినిమా డైలాగులని? అది రియల్ లైఫ్లో నిజ జీవితంలో జరిగిన సంఘటనల వల్ల వచ్చిన మాటలవి. ఆ మాటలు ఆయనే సినిమాల్లో పెట్టుకుంటాడు ఆయన. దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం. దాన్ని చూసి నేర్చుకోవడానికి ఉంది. ఇప్పుడు డైలాగ్ అంటాడు, నేను 4 రోజులు లేట్ అవ్వచ్చు రావడం, కానీ రావడం మాత్రం పక్కా అని అన్నాడా? గోపాలలో ఆయన అన్నాడు కదా. అది ఎంత మంచి డైలాగ్ తెలిసినన్నా, సినిమా డైలాగ్ కాదు అది. ఇప్పుడు మనం ఎవరికైనా మాట ఇచ్చామన్నా, నువ్వు వస్తే మాకు కొంచెం బాగుంటుంది నాయన, ఎప్పుడు వస్తావు అంటే వస్తానమ్మా వస్తాను 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం కన్ఫామ్ వస్తానని మాట ఇవ్వడం ఎంత గొప్పది అది. అది సినిమా డైలాగులు అంట, బయట పని చేయవంట. చాలా మంది కామెంట్స్. ఓకే. మరి అది పని చేసిందిగా. ఇప్పుడు 4 రోజులు కాదు, 4 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయింది లేటు, కానీ రావడం అయితే వచ్చాడు. మాట ఇచ్చాడు వస్తానని. ఆ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు, ప్రేక్షకులు. ఆయన నిలబెట్టుకున్నాడు, వచ్చాడు. తర్వాత ఇంకొక డైలాగ్ ఏదో ఉంది. అలాగా చాలా ఆయన ట్రెండ్ సెట్టర్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో అది మరి అది అద్భుతం అది. అంతే కదన్నా. చూపించాడు ఈ ఎలక్షన్లో, అదే చూపించారు. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు కదా దాని మీద. నా తమ్ముడికి తెలుసు, అన్ని రకాలుగా తెలుసు. అడిగి ఎక్కడ తగ్గాలో కదా, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. తగ్గాడు కొంతమంది మహానుభావుల దగ్గర, తప్పులేదు. వాళ్ళ తండ్రులు లాంటి వాళ్ళు ఆయనకి, పెద్దోళ్ళు. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్పేముందన్న. వాళ్ళ ఫాదర్కి ఇచ్చిన వాల్యూలు ఇచ్చారు ఆయనకి. ఈయన అక్కడ తగ్గినట్టుగా. మరి ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు నెగ్గాడు. అది సినిమా డైలాగ్ కాదు. ప్రతి మనిషికి అది వర్తిస్తుంది ఆ డైలాగ్. మనం కూడా జీవితంలో మనం ఎక్కడ గౌరవం ఇవ్వాలో, ఎక్కడ నిలబడాలో అనేది తెలుసుకోకపోతే ఇక సమాజంలో సమాజం పాడైపోద్ది. అలాగే పాడు చేశారుగా కొంతమంది. మనం సమాజాన్ని పాడు చేస్తే సమాజం మనల్ని కనబడనివ్వదన్న. జరిగింది ఇది.
సమాజానికి కీడు చేయరు పవన్ కళ్యాణ్. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మనిషి ఆయన. సమాజంలో ఉండే మార్పుల్ని, చేర్పుల్ని అన్నీ చక్కదిద్ది సమాజానికి ఒక క్లారిటీ ఇస్తూ, సొసైటీకి ఒక విజ్ఞత నేర్పుతూ, ఒక అన్ని రకాలుగా నేర్పుతూ ఆయన చదివిన పుస్తకాలు మరి అందులో నుంచి నేర్చుకుని ఏంటి ఎంతెంతో మహానుభావులు రాసిన పుస్తకాలు చదివినోడు ఆయన. మరి అందులో నుంచి తెలుసుకునే జ్ఞానం ఎంత ఉంటుంది కదా, ఆ జ్ఞానం సొసైటీకి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాలు చదవక రాజకీయాల్లోకి వచ్చేసి ఉంటే ఇలాగే ఉంటాయి కొంతమంది. ఈయన అలా కాదు, జ్ఞాని, మహాజ్ఞాని. ఇప్పుడు ఆ జ్ఞానం ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారిని ఆయన ఎందుకు నెత్తినెక్కించుకొని కూర్చుని ఎందుకు పెట్టుకున్నారు? ఆయనలో ఆ స్పిరిట్ ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. రాష్ట్రానికి ఇలాంటి తెలివైనవాడు కావాలి, ఇలాంటి ధైర్యవంతుడు కావాలి, ఇలాంటి ఎదిరించే మనిషి కావాలి, ఇలాంటి స్పిరిట్ ఉన్నవాడు కావాలి. వాళ్ళేమి తక్కువ లేటన్నా, మహానుభావులు. మరి ఆయన ఎందుకు అంత దీనిగా చూసుకుంటున్నారంటే అది ఇలాంటి నాయకులు కావాలి రాష్ట్రానికి. బెదిరించో లేకపోతే ఇంకోటి చేసో రౌడీజం చేసో లేకపోతే మేము లీడర్లమని ఎదిరించి బెదిరించి వాళ్ళు కాదు రాష్ట్రానికి కావాల్సింది. వీళ్ళు కావాలి రాష్ట్రానికి. అందుకనే బాగుంటుంది. అలాగే ట్రెండ్ సెట్టరు, ఎక్కడున్నా ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. ట్రెండ్ని ఫాలో అవడు, ట్రెండ్ని ఫాలో చేస్తాడు ఆయన. అదే ట్రెండే ఆయన వెనకాల ఫాలో అవుతుంది. రైట్. ఆయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండే నేర్చుకొని కొత్తగా ఇంకోటి నేర్చుకోండి. దబ్బా ఏం మనిషిరా బాబు, మాకు ఇంకో ట్రెండ్ కూడా ఇచ్చాడా అనే విధంగా ఇప్పుడు పరిపాలన అలా ఉంటుంది. ఇంకా